మత్స్యకారులకు సంబంధించినటువంటి దాన్ని ఈరోజు ఎగదనుకొని వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి డ్రైవింగ్ ప్లాట్ఫామ్ కానీ, కోల్డ్ చైన్ కానీ, దీనికి సంబంధించినటువంటి కోల్డ్ స్టోరేజెస్ కానీ ఇవన్నీ అవసరపడతాయి. వాటన్నిటినీ పూర్తి చేసి ఈరోజు వాడికి ఇచ్చేటువంటి నేపథ్యంలో వేరే వాళ్ళ చేతికి ఇచ్చి దాదాపుగా ఈరోజు ఒక్కసారి చూస్తే రాష్ట్ర చరిత్రలో అనేక సందర్భాల్లో మనం చూసాం, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ఈరోజు రామాయపట్నం పోర్ట్ ఎన్ని సందర్భాలలో ఇక్కడి నుంచి మనం పాదయాత్రలు చేసాం. రామాయపట్నం కావాలి, కనకపట్నం కావాలంటే రామాయపట్నం పోర్టు రావాలని చెప్పి అటువంటి రామాయపట్నం పోర్టు గురించి ఎవరు ఆలోచన చేయలే. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు ఆలోచన చేశారు. నేను చంద్రబాబు నాయుడికి ఛాలెంజ్ విసురుతున్నా, చంద్రబాబు కొడుకు మీ జీవిత కాలంలో మీరు 100 జన్మలు ఎత్తినా ఈరోజు ఈ ఫిషింగ్ హార్బర్ లాంటిది కానీ, రామాయపట్నం పోర్టు లాంటిది కానీ మీరు నిర్మించగలరా? నిర్మించేటువంటి దమ్ము ధైర్యం మీకుందా అనేటువంటిది ఈరోజు మనందరినీ సందర్భంగా నేను అడుగుతున్నాను. దాదాపుగా 289 కోట్ల రూపాయలతో 77 ఎకరాల్లో దీన్ని నిర్మిస్తే ఈరోజు దానిని పూర్తి స్థాయిలో వీళ్ళకి వినియోగంలోకి తీసుకురావాల్సినటువంటి అవసరం అంటే 25,000 మత్స్యకార కుటుంబాలు దాని మీద ఆధారపడి ఉంటే ఈరోజు మీరు ఒక్క మాటతో వచ్చి ఈరోజు నేను ఒక ఫౌండేషన్ వేసేసి వెళ్ళిపోతున్నానని చెప్పి ఈరోజు ఫౌండేషన్ వేసి వెళ్ళిపోయాడు. కాబట్టి ఈరోజు ఒక్కటే విషయం చెప్తున్నా, దాదాపుగా ఈరోజు అనేక రకాలైనటువంటి జోవలదిన కావచ్చు, నిజాంపట్నం కావచ్చు, మచిలీపట్నం కావచ్చు, ఉప్పాడ కావచ్చు, ఫస్ట్ ఫేజ్ లో మొదటి విడతలోనే 1523 కోట్ల రూపాయలతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఫిషింగ్ హార్బర్లకు సంబంధించి ఖర్చు చేయడం జరిగింది. ఈరోజు ఒకసారి చూస్తే కావలి, బోగోలు, అల్లూరు, వెడవూరు, ఇందుకూరుపేట, తోటపల్లిగూడూరు, ముత్తుకూరు, అదేవిధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి కోట, వాకాడు, సూడూరుపేట, తడ ఏదైతే తీర ప్రాంత మండలాలు ఉన్నాయో ఆ మండలాలకు సంబంధించి దాదాపు మత్స్యకారుల జనాభా సుమారుగా 4 లక్షలుంటే వీళ్ళకి సంబంధించి 8,500 ఫైబర్ బోట్లు ఉన్నాయి, 4,500 సాంప్రదాయ తెప్పలు ఉన్నాయి. ఇంత పెద్ద ఎత్తున వేట చేసుకుని జీవనం సాగించేటువంటి మత్స్యకార కుటుంబాల గురించి ఆలోచన చేయకుండా ఈరోజు ఒకటేసారి వచ్చి నేను ముంబైకి చెందినటువంటి సాగర్ డిఫెన్స్ అనేటువంటి వాళ్ళకి నేను ఇచ్చేసాను, కట్టబెట్టేశానని చెప్పి మాట్లాడడం అనేటువంటిది దుర్మార్గం. 45 కోట్ల రూపాయలు పెట్టుబడి అంట, దానికి సంబంధించి 30 ఎకరాలు ఇచ్చేస్తాడంట. దాని మళ్ళా చంద్రబాబు నాయుడు చిలక పలుకులు పలికాడు మన అమరావతిలో 150 ఎకరాలు అవసరం ఉంది దీనికి. మీరు 30 ఎకరాలు ఇక్కడ దారాదత్తం చేస్తే 150 ఎకరాలు చుట్టుపక్కల ప్రాంతాలతో సేకరించి మీరు ఇస్తే దాదాపుగా ఈ రోజు ఉన్నటువంటి జోవలదిన్న ఫిషింగ్ హార్బర్ కనుమరుగేటువంటి పరిస్థితి ఉందా లేదా? ఈ రోజు ఇక్కడికి వెళ్ళాలంటే నేరుగా మత్స్యకార కుటుంబాలు వాళ్ళకి ఆస్తిగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు కాబట్టి వాళ్ళు వెళ్లి అక్కడ వేట సాగించి దానికి సంబంధించినటువంటి లావాదేవీలు నిర్వహించుకుంటారు. రేపు మీరు డిఫెన్స్ కి సంబంధించినటువంటి వాళ్ళకి ప్రైవేటైజేషన్ కి ఇస్తే వాళ్ళ దగ్గర నుంచి రావాలంటే గుర్తింపు కార్డు రావాలి. ఈ రోజు చూస్తున్నాం, ఈ రోజు నేను చూడడానికి వస్తే 4 దగ్గరలా చెక్ పోస్టులు పెట్టారు పోలీసులు. మేము అక్కడికి వస్తామనంటే లేదు మీరు నడిచిపోవాలని 4 కిలోమీటర్లు. పాపం ఈ రోజు మత్స్యకారులకి ఈరోజు మేము రుణపడి ఉన్నాం. 4 కిలోమీటర్లు ఎర్రటి ఎండన సైతం లెక్క చేయకుండా మాతో పాటు వచ్చి మా హక్కుని మేము కాపాడుకుంటాం, ఇది మా ఆస్తి, మా హక్కు అన్నట్టుగా ఈరోజు నినదించినటువంటి మత్స్యకార కుటుంబాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి గారు అండగా నిలుస్తాడని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరు శిలాఫలకాన్ని పగలగొట్టగలరేమో గానీ ఈ ప్రాంత మత్స్యకారులకి ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి రూపాన్ని వాళ్ళ గుండెలో నుంచి తీయగలరా అని చెప్పి సందర్భంగా నేను అడుగుతున్నా. కాబట్టి మీరు ఎవరో అక్కడ ఉన్నటువంటి కోల రవీంద్ర తీసుకొచ్చి ఆయన మత్స్యకారు కుటుంబానికి సంబంధించినట్టు కాబట్టి ఆయన మత్స్యకారులకి అనుకూలంగా మాట్లాడినట్టుగా, మరలా బెదిరించినట్టుగా, బ్లాక్ మెయిల్ చేసినట్టుగా కలెక్టర్ గారి పక్కన కూర్చొని ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు పక్కన కూర్చోబెట్టి ఏదేదో మాట్లాడాడు. చూడడానికి మాట్లాడడానికి కాస్త సిగ్గు ఉండాలి మనుషులకి. మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో ఉగాది రంజాన్ డిస్కౌంట్ ధమాకా. 2 పండుగలు ఒక్క షాపింగ్ వేదిక. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 50% ఆఫ్ మరియు 1+1 1+2 కాంబో ఆఫర్స్. అద్భుతమైన 2 వేడుకలకు అవధులు లేని డిస్కౌంట్స్. 666 రూపాయలకే 2 లెనిన్ సిల్క్ సారీస్, 555 రూపాయలకే 2 పట్టు సారీస్, 599 రూపాయలకే 2 జైపూర్ కుర్తీస్, 999 రూపాయలకే 2 డ్రెస్ మెటీరియల్స్, 1199 రూపాయలకే 2 బాయ్స్ ఫుల్ సూట్స్, 699 రూపాయలకే 2 బాయ్స్ షర్వాణీస్, 1199 రూపాయలకే 2 గర్ల్స్ గాగ్రాస్, 399 రూపాయలకే 3 గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్, 999 రూపాయలకే 3 మెన్స్ జీన్స్, 1099 రూపాయలకే 2 కుర్తా పైజామాస్. మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై భారీ డిస్కౌంట్స్. విచ్చేయండి సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు.